నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. మనం చూసుకున్నట్లయితే చాలామంది ఇంటి నుంచే ఒక వ్యాపారాన్ని పెట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. సో అందులో క్లౌడ్ కిచెన్ అనే బిజినెస్ ఎక్కువగా బాగా ఫేమస్ అయిపోయింది బిజినెస్ చేసే వాళ్ళకి. సో ఆ క్లౌడ్ కిచెన్లోనే ఒక కొత్త రూట్లో ఒక కొత్త బిజినెస్ మోడల్ని క్రియేట్ చేయాలి అంటే ఏ విధంగా పాసిబుల్ మేడం? ఎస్ సిరి గారు, చాలా వరకు ఇప్పుడు మీరు ఇంటి వద్ద నుంచే అన్నారు. సో మహిళలకు ఎస్పెషలీ నేను అంటే ఏదైనా బిజినెస్ చెయ్యాలి అని ఉంటుంది, కానీ ఏది అన్న ఆలోచనలోనే అక్కడే ఉండిపోతారనమాట. సో వీళ్ళకందరికీ ఒక బెస్ట్ ఆపర్చునిటీ, కాకపోతే ఒక టీమ్ అనేది మెయింటైన్ చేసుకుంటే చాలు, ఈ బిజినెస్కి వీళ్ళందరూ చేయొచ్చు. క్లౌడ్ కిచెన్ అని చాలా వరకు వింటుంటాము. సో అది ఎక్స్పాండ్ కూడా అలానే అవుతుంది. ప్రతి ఒక్క ఊర్లో కానివ్వండి, సిటీలో కానివ్వండి, ఎక్కడ ఇంకా చిన్న చిన్న పల్లెటూరులో కూడా క్లౌడ్ కిచెన్ అనేది స్టార్ట్ అయ్యింది సిరి గారు. సో ఆ ట్రెండ్ అనేది చాలా వాస్ట్గా నడుస్తుంది అనమాట. అలాంటప్పుడు సో క్లౌడ్ కిచెన్ పెట్టండి అనట్లేదు, ఇక్కడ క్లౌడ్ కిచెన్స్కి సర్వీసెస్ ఇంపార్టెంట్. సో అలాంటి సర్వీసెస్ మీరు అందిస్తున్నారు అంటే యూ విల్ గెట్ ద బెస్ట్ బిజినెస్ స్కోప్ దేర్. సో అది ఎలాగా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ అంటే అందరికీ అందుబాటులో అన్నట్టు స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇవన్నీ చూస్తున్నాం. సో బిజినెసెస్ అయితే రన్ అవుతున్నాయి, బట్ కనెక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ కూడా, ఎస్పెషలీ ఫర్ ద క్లౌడ్ కిచెన్. సో కిచెన్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, వీటికి క్లీనింగ్ సర్వీసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో క్లీనింగ్ సర్వీసెస్ మీరు అందిస్తున్నారు అంటే యూ విల్ గెట్ ద బిగ్ హిట్ దేర్. సో మంచిగా అక్కడ ప్రాఫిట్ రేషియో అనేది చూడొచ్చు పర్ పర్సన్గా. ఒక 1 or 2 మెంబర్స్ని స్టార్టింగ్లో మీరు హైర్ చేసుకున్నారు అంటే. అండ్ లిక్విడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్లీనింగ్ కదా. సో ఇవి కూడా మేము బిజినెస్ ఐడియా ఆల్రెడీ చెప్పాము. ఎవరైనా సరే ఎక్కడి నుంచి కొనాలి, సో తయారు చేసే విధానము, ఈ బిజినెస్ లిక్విడ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు వీళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు. సో కనెక్టివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా మీరు ఒక టీమ్గా మారి ఒక క్లౌడ్ కిచెన్కి మంచిగా ఈ సర్వీస్, క్లీనింగ్ సర్వీస్ అనేది అందించవచ్చు. అక్కడ క్లీనింగ్ సర్వీస్ మీరు అందిస్తున్నారు అంటే అన్ని క్లీనింగ్స్ చేయనక్కర్లేదు. జస్ట్ మీరు అంటే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, కిచెన్ ప్లాట్ఫామ్ కానివ్వండి, ఇంకా కిచెన్ రిలేటెడ్ వెజిల్స్ కానివ్వండి, వీటికి మాత్రమే క్లీనింగ్ ఇవ్వాలి. సో 2 రకాలుగా పనులు ఉంటాయి సిరి గారు. ఒకరేమో అన్ని పనులు చేసేస్తారు, బట్ ఒకరేమో ఒక్క పని చేస్తారు, అందులో చాలా పర్ఫెక్ట్గా చాలా ప్రొఫెషనల్గా ఉంటారనమాట. సో వీటికి చాలా వాల్యూ ఎక్కువ ఉంటుంది. అలా మీ బిజినెస్ ఒక సర్వీస్, ఆ క్లీనింగ్ సర్వీస్ ఫర్ ద క్లౌడ్ కిచెన్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి అన్నట్టు మీరు సర్వీస్ అక్కడ అందిస్తున్నారు అంటే మీకు ఒక మంచి అండ్ బెస్ట్ ఆపర్చునిటీ బిజినెస్గా మారుతుంది. అండ్ ప్రాఫిట్ రేషియో కూడా మీరు ఇక్కడ మంచిగా చూడొచ్చు. ఎందుకంటే చాలా వరకు హైజీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడైనా చూడండి మీరు. అండ్ క్లీనింగ్ ఇక్కడ మీరు అంటే ఒక వీక్లో 2-3 టైమ్స్ సర్వీస్ అందిస్తున్నారు అన్న చాలు అనమాట. వాళ్లకు వర్క్ ఈజీ ఉంటుంది. ఎవరైతే చెఫ్ కానివ్వండి అక్కడ చేస్తున్న వాళ్ళు పర్మనెంట్గా క్లీనింగ్ అయితే ఉంటారు, కానీ అంతగా చెయ్యలేరు. సో ఆయిల్ మరకలు కానివ్వండి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇంకా వంట అంటేనే మరకలు, ఆయిల్ మరకలు అనేది చూస్తూనే ఉంటాం తరచుగా. సో అలాంటప్పుడు క్లీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో క్లీనింగ్ విత్ మీరు అంటే లిక్విడ్స్ కానివ్వండి, ఇంకా కొత్త ఫార్ములాస్తో మీరు మంచిగా ఒక ప్రొఫెషనల్ వేలో అక్కడ సర్వీస్ అందిస్తున్నారు అంటే వాళ్లకు ఒక చాలా లుక్ చూసేకి చాలా నీట్గా క్లీన్గా అనిపిస్తుంది. అండ్ హైజీనిక్ అక్కడ మనం చూడగలము. అప్పుడు ఆ రెస్టారెంట్కి చాలా వరకు క్లయింట్స్ రావడం జరుగుతుందన్నమాట. సో ఎక్కడైతే క్లీనింగ్ హైజీన్ ఎక్కువ ఉంటుందో అక్కడ ప్రధానంగా ఇప్పుడైతే ప్రజెంట్ ట్రెండ్ ఎక్కడైతే మంచిగా సర్వీస్ అండ్ కూర్చొని కొంచెం ఆహ్లాదంగా ఉండే చోటే ఎక్కువ వెళ్తారు. కాబట్టి ఇలాంటి సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే మంచిగా ప్రాఫిట్ రిటర్న్ అనేది చూడొచ్చు. సో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఈ బిజినెస్కి అంటే, ఎస్పెషలీ ఫర్ ద క్లౌడ్ కిచెన్స్ చాలా వరకు అందిస్తుంటారు. వీళ్ళని అప్రోచ్ అవ్వండి. అండ్ తర్వాత రెస్టారెంట్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఫస్ట్ మీరు మాట్లాడుకోండి వీక్లో ఎన్ని డేస్ మీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, సో మీ టీం ఎంత ఉంది, ఇవన్నీ ఒక్కసారి మీరు గ్రౌండ్ వర్క్ చేసుకుని మీరు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అంటే మంచి ప్రాఫిట్ రేషియో అనేది
చూడొచ్చు ఈ బిజినెస్లో. అండ్ లిక్విడ్స్ విషయానికి వస్తే సిరి గారు, లిక్విడ్స్ జస్ట్ మీరు ఒక 10K బిలో నుంచి కూడా తయారీ చేసే విధానం కూడా మీరే చేసుకోవచ్చు. మీ నుంచే లిక్విడ్స్ వీళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు. లేదు ఆల్రెడీ లిక్విడ్ బిజినెస్ చేస్తున్నాము, మేము వీళ్ళతో టైఅప్ అవుదాం అనుకుంటున్నాము అంటే కూడా ఓకే, వీళ్ళిద్దరూ కలిసి కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అండ్ మంచిగా ప్రాఫిట్ రిటర్న్ అనేది చూడొచ్చు. ఎంత ఉంటుంది మేడం ఇన్వెస్ట్మెంట్? ఒక 50 to 1 lakh బిలో నుంచి 20K నుంచి స్టార్ట్ చేయొచ్చు సిరి గారు. Okay. 20K to 2 lakhs వరకు స్టార్ట్ చేయొచ్చు. సో మీరు ఎంత ప్రొఫెషనల్గా వెళ్తున్నారు, సో ఎక్విప్మెంట్స్ కానివ్వండి, క్లీనింగ్ ఎక్విప్మెంట్స్, అండ్ తర్వాత వచ్చేసి ఎవరినైతే హైర్ చేస్తున్నారో వాళ్ళకి డ్రెస్ సెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారా, ఇవన్నీ మీరు ఒక ప్రొఫెషనల్ వేలో ఒక లోగోతో మీ కంపెనీ బ్రాండ్ లాగా వెళ్తే ఒక 2 lakhs వరకు కూడా మీరు పెట్టుబడి పెట్టచ్చు. లేదా జస్ట్ ప్రారంభం కాబట్టి ఒక 20,000 నుంచి కూడా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ప్రాఫిట్ విషయానికి వస్తే 60% ఖచ్చితంగా ప్రాఫిట్ రేషియో అనేది ఈ బిజినెస్లో చూడొచ్చు సిరి గారు. అండ్ అలా అన్ని పోగా క్లౌడ్ కిచెన్ గురించి డీటెయిల్డ్గా బిజినెస్ మోడల్ తెలుసుకొని ఒక ఫ్రేమ్ వర్క్ మేము పెట్టాలి అనుకుంటున్నాం, దానికి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంట? డెఫినెట్లీ సిరి గారు, క్లౌడ్ కిచెన్ అనేది చాలా వరకు మెయింటైన్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎలాంటి సర్వీసెస్ అందించవచ్చు. క్లౌడ్ కిచెన్ పెట్టేకి నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు కానీ సర్వీసెస్ అందించగలను అన్న వాళ్ళందరూ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. వి విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో. థ్యాంక్ యూ సిరి గారు.